ఈరోజు ముల్లంగి చట్నీ చేస్తున్నాను. చూడండి, బాగుంటే చేసుకొని చూడండి. చూపిస్తాను పదార్థాలు. చూడండి ఫ్రెండ్స్, పెద్దవి 2 ముల్లంగి అండి. 2 ముల్లంగి తురిమి పెట్టుకున్నాను. ఒక ఉల్లిగడ్డ అండి తరిగి పెట్టుకున్నాను. ఇప్పుడు 9 అండి మిరపకాయలు, ఎండు మిరపకాయలు కారం ఉన్నాయి ఇవి, అందుకే 9 వేసాను. మీరు కారం తక్కువ కావాలన్నా మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు వేసుకోండి కారము. 1 స్పూన్ వచ్చి, ఈ స్పూన్తో 1 స్పూను శనగబ్యాళ్ళు, 1 స్పూను ఉద్దిబ్యాళ్ళు, 2 స్పూన్లు వచ్చి శనగిత్తనాలండి, 1 స్పూను ధనియాలు, 1 స్పూను జీలకర్ర అండి, అర్ధ స్పూన్ వచ్చి ఆవాలండి, ఇవి 1 స్పూన్ నూగులండి, నల్ల నూగులు, ఈ కరివేపాకు, కొంచెము చింతపండు అండి, ఇంత కొంచెం వేసాను, చెయ్యికి ఇంత పెట్టుకుంటే అర్ధ నిమ్మకాయ అంత అండి, ఉప్పు ఉంటుంది కదా ఆ నిమ్మకాయ అంత, చింతపండు నానేసుకున్నానండి, కొంచెం పసుపు అండి. ఇవి తయారు చేసి చూపిస్తానండి. ఇప్పుడు 3 స్పూన్ల నూనె అండి వేస్తున్నాను. ఇప్పుడు శనగిత్తనాలు వేసుకుంటున్నానండి. దీంట్లోకి ధనియాలు వేస్తున్నాను. జీలకర్ర ఇవన్నీ వేస్తున్నానండి, నూగులు, ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు అన్నీ వేస్తున్నాను. ఆవాలు, చాలా టేస్ట్ ఉంటుందండి ఇది చట్నీ. ముల్లంగి చట్నీ చాలా టేస్ట్ ఉంటుంది, చేసుకొని చూడండి. ఇవన్నీ కొంచెము దూరగా వేపుకోవాలండి. ఇందులోకి కరివేపాకు వేస్తున్నాను, ఎండుమిరపకాయలు వేస్తున్నానండి. 9 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. కారం ఎక్కువ ఉన్నాయండి ఇవి, మీకు చూసి వేసుకోండి. మీకు కారం ఎక్కువ కావాలంటే కారం ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలంటే మీ ఇష్టం, అది మీకు రుచి పడినంత వేసుకోవచ్చు. కొంచెం దూరగా వేగితే బాగుంటుందండి. ఒక పిటికడండి ఇట్లా ఎండు కొబ్బరి వేసుకోవాలి, చాలా బాగుంటుంది. కొబ్బరి వేసిన వల్ల టేస్ట్ వస్తుంది. చూడండి, బాగా ఎగుతున్నాయి. చూడండి, బాగా ఎగినాయి. ఇవి తీసి పక్కన ప్లేట్లో పెట్టుకుంటానండి. 1 స్పూన్ నూనె వేయండి, మళ్ళీ 1 స్పూన్ నూనె వేసుకోవాలి. ఉల్లిగడ్డలు వేపుకోవాలండి, కొంచెం పచ్చివాసన పోవాలి. ఎక్కువ కూడా వేపకూడదండి, పచ్చివాసన పోవాలంటే. కొంచెం వేగినాక పచ్చివాసన పోతే పచ్చడి కూడా బాగా టేస్ట్గా ఉంటుందండి. ముల్లంగి చట్నీ ఏ దాంట్లోకైనా బాగుంటుందండి. చట్నీ దోశలే కానీ, పూరి కానీ, చపాతీ కానీ అన్ని దాంట్లో వేసుకొని తినండి. నేనే వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని చట్నీ వేసుకొని తింటే భలే ఉంటుందండి, సూపర్ ఉంటుంది. చాలండి, తీసేస్తానండి. పచ్చివాసన పోయింది, తీసేస్తాను. దీంట్లోకి వేసుకుంటున్నాను. మళ్ళీ 1 చెంచా అండి నూనె వేస్తున్నాను. ఇది ఇప్పుడు ముల్లంగి వేపుకుంటానండి. ఇట్లా సపరేట్ వేపుకున్న వల్ల బాగా ఏగుతుంది, బాగుంటుందండి.
దీంట్లో నీరు శాతం ఉంటుంది కదండి, సరిపోతుందండి, బాగా వేగుతుంది. ఒక్క నిమిషం అట్లా 2 నిమిషాలు, 1 నిమిషం 2 నిమిషాలు అట్లా వేపుకుంటే బాగా, మరీ ఎక్కువ కూడా వేగకూడదండి. ఇది కొంచెం వేగితే, ఒక 5 నిమిషాలు వేగితే చాలండి, వర్ణం వస్తుంది, బాగా ఉంటుందండి టేస్ట్గా. ఇట్లే కొంచెం పసుపు వేస్తానండి, కొంచెం ఒక చిటికెడు పసుపు వేస్తాను. కొంచెం చూడండి, బాగా వచ్చింది, బాగా ఉడికింది, పచ్చివాసన అంతా పోయి బాగా మెత్తగా అయింది. ఇప్పుడు దీంట్లోకి చింతపండు వేస్తానండి. ఇంత అండి, కొంచెం చేతితో ఇట్లా పట్టుకుంటే అంతే. చింతపండు వేస్తాను, ఎక్కువ వేసినా పుల్లగా ఉంటుంది, బాగుండదండి. చల్లగా అయినాక మళ్ళీ నేను చూపిస్తానండి. చూడండి, బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇవి వేస్తానండి, అన్నీ వేపుకున్నాను కదా, దినుసులన్నీ వేసేస్తాను. నేను మిక్సీకి వేసి నున్నగా వేసుకోవాలి. ఉప్పు వేస్తాను, తగినంత ఉప్పు వేసుకోండి. ఇప్పుడు మిక్సీకి వేస్తానండి. కొంచెం దబ్బలుగా నూరుకున్నాను, మళ్ళీ ఇవన్నీ వేసి నున్నగా అవుతుంది. ఇప్పుడు ముల్లంగి వేస్తానండి. ముల్లంగి వేసి ఇప్పుడు అన్నీ వేసినాను, ఉప్పు, చింతపండు అంతా ఉంది. కొంచెం నీళ్ళు వేస్తానండి, ఒక అర్ధ గ్లాసు అట్లా నీళ్ళు వేసేస్తాను. మిక్సీకి వేసి చూపిస్తాను. చూడండి, మెత్తగా అయిందా, మరీ నున్నగా నూరుకున్నా కానీ బాగుండదండి. ఇదండి, ఇప్పుడు ఉల్లిగడ్డలు వేపుకున్నాను కదా, అవి వేస్తానండి. వేసి ఒక అట్లా రౌండ్ కొట్టేస్తే అయిపోతుంది. ఒక రౌండ్ అట్లా మిక్సీకి వేసుకోవాలి. చూడండి, ఇలాగా ఉల్లిగడ్డ ఉంటే బాగుంటుంది, అన్నంలోకి టేస్ట్గా ఉంటుందండి. నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలోకి తింటే భలే ఉంటుంది. ఇప్పుడు తిరువాత వేస్తానండి. వేస్తానండి కరివేపాకు, ఉద్దిబ్యాలు, శనగబ్యాలు, 2 ఎండుమిర్చి కట్ చేసుకున్నాను, జీలకర్ర, కొంచెం ఆవాలు, ఇవంతా తిరువాత వేస్తానండి. ఇంగు వేసి ఒక 2 స్పూన్ల నూనె అండి. కొంచెము ఇంగు వేస్తున్నాను. తరువాత వేసుకుంటే బాగుంటుందండి, టేస్ట్గా ఉంటుంది. మీరు తయారు చేసుకొని చూడండి. బాగా చిటపట అన్నాక వేయాలి, ఇంకా ఎర్ర కావాలి. ముల్లంగి చట్నీ బాగుంటుందండి, చేసుకొని చూడండి. బాగా ఒక వారమైనా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వారమైనా బాగుంటుందండి. ఎండుమిరపకాయలతో తయారు చేసింది కదా, ఏం కాదండి, బాగుంటుంది. చూడండి, బాగా ఎగినాయి. చూడండి, బాగా ఎర్రగా ఎగినాయి. ఇప్పుడు దీంట్లోకి వేస్తానండి.
ఇది చూడండి, సూపర్ ఉంటుందండి. చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఎట్లుందో నాకు చెప్పాలి, మళ్ళీ మీరే చేసుకొని తిని భలే బాగుంటుంది. మా స్టైల్లో చేశాను ముల్లంగి పచ్చడి. చూడండి ఎలా ఎంత బాగుందో. హలో ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. చూడండి ముల్లంగి చట్నీ చాలా రుచిగా ఉంటుంది. చపాతీలోకి, పూరీలోకి కూడా తినచ్చు, బీప రొట్టెలు అది కూడా తినచ్చు, అన్నంలోకి తినచ్చు, మీరు ఏ విధాలుగానే తినచ్చు, బాగుంటుంది. చేసి చూడండి. నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. బాయ్ ఫ్రెండ్స్.